ఎవడ్రా కొట్టింది? వాడు పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా మేము వదినం చూసామన్నా. ఏంట్రా? మేము వదినం చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేట్లో. మీ నాన్నమ్మగారు ఇంటర్నల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇలాగే జరిగింది. ఒక మనిషి అదే డేట్కి ఒకే టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్తో హాస్పిటలైజ్ అవ్వటం, ఇట్స్ ఎ స్టేజ్. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి ఆమెకు లేదు. శ్రీమన్నారాయణ, ఏంటి బామ్మ? నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నాకు పూజ ఉంది. కాదు బామ్మ, నీకు అసలే ఆరోగ్యం. నేను పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టాలి. ఓకే బామ్మ, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరెళ్ళి బండి తీయండి. ఏయ్, తగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. దే బండి దే. మన వచ్చిన పని ఏంటి? గొడవలేంటి? అన్నా వీడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో గాని మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి. ఏంటి? ఏంటన్నావు? ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. వదిలేసాండ్రా. డాక్టర్ అయి ఉండి మీరు ఇలా చేయటం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో, సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్.
హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అస్సలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను. చాలా మందిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపోండి. మనం పొడిసినోడికి 4 కొట్లేసుకుని కట్లు కట్టుకుని బతికేవాడు నా కొడుకుని చంపటం ఏంటి? నువ్వు మూసుకుని యోగాసనం వేసుకుని కూర్చోటం ఏంటిరా? చంపేస్తా చంపేస్తా నాయనా, చంపేస్తామని. నట్టింటో కూర్చుని ఆడవటం మన వంశంలో లేదురా. శత్రువు మన కాళ్ళ మీద పడాలా, లేక ఆడి నట్టింటో ఆడి నెత్తనే పడాలా? ఎన్నావు కదరా పెద్దోడా, ఎన్నావుగా? నీకంటే 4 ఏళ్ళు వెనక కత్తి పట్టినోడికున్న ఆవేశం కూడా నీకు లేదంట్రా, లేదంటే చూడా చూడా, నీలో పౌరుషం పుట్టాలి, ఆడి పెళ్ళానికి కూడా ఇదే గతి పట్టాలి. అంతవరకు మనం మనశ్శాంతం ఉండకూడదు, మనశ్శాంతం ఉండకూడదు. లోపలికి వెళ్ళు. ఎక్కడ అన్నారు కదరా, వచ్చాడ్రా. దేవుడు వచ్చాడంట, నరికేయండ్రా.
శత్రు సంహారే భుజబల వీర ఓ వజ్ర పారిపోతాడన్నా. అట్టంటోడు బతకూడదన్నా. భూమికి భారం సంపేన్న లంచా కొడుకుని. నేనెవరో తెలుసా? అర నిమిషంలో చచ్చే నీ అడ్రస్ నాకెందుకురా? ఇతను బతికే ఉన్నాడే. ఏమండి, ఇతను బతికే ఉన్నాడు. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ? డాక్టర్, డాక్టర్, తొందరగా డాక్టర్ని పిలవండి. డాక్టర్ ఆపరేషన్ లో ఉన్నారండి. అయ్యో, అతను చచ్చిపోయినా ఉన్నాడండి. డాక్టర్ గారు ప్లీజ్ సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. కొనుగో పెడతా ఉన్నాడు సార్. ఎవరు నరికేసి వెళ్ళారండి పాపం. ఆయుష్ లేదు. సార్, ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ బాబు, ఇదంతా మీ చేతి సెలవయ్యా. దైవేచ్ఛ. డాక్టర్, కొరోనరీ ఆర్టరీలో మల్టిపుల్ బ్లాక్స్ క్లియర్ చేశాం. ఎనాల్జెసిక్స్, హై పవర్ యాంటీబయోటిక్ ఇమీడియట్లీ ఇవ్వండి. యాంటీ అరిథమెటిక్స్ కంటిన్యూ చేయండి. యాంటీ లిపిడమిక్స్, క్లాఫీ బ్రెడ్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. 10 డేస్లో హ్యాపీగా తిరుగుతాడు. బాబు, మా ఇంటిని కాపాడండి బాబు. చూడమ్మా, నేను మీకు అన్నబిడ్డ లాంటి వాడిని. నేనుండగా ఇక్కడ ఎవరికేం కాదు. ఏం పెద్దయ్యా, ఏం పర్వాలేదు. నేనెదురు చూస్తుందే నీకోసంరా. జనం జోలికెళ్ళాడని చెప్పి నా అన్నను చంపి నా ఏరియాలోకి వచ్చి నా జనంతోనే దండం పెట్టించుకుంటావారా? ఇది సమయం కాదు. జనం బాధల్లో ఉన్నారు. మేం కొడితే పడాలి, తిడితే పడాలి, చంపినా పడాలి. అది ఇక్కడ జనం. అలా నువ్వు కాపాడమేంట్రా? రాయ్ తొలైంది. రేయ్, నీకు కావలసింది నేను. నాతో పెట్టుకో. 10 మందితో రా. 10 పెంచుకుంటూ రా.
10 సార్లు రా, నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. తొక్కలో జనం ఏంట్రా నువ్వు కాపాడేది? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. బాబు మా ఆయన బతికాడు బాబు. ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేయండి. ప్రతి 6 గంటలకి టెట్రామైసిన్ నేను వద్దంటే నువ్వు కాపాడటమేంట్రా? జనం ప్రాణాలంటే అంత అలుసురా? ఏమైంది నాయనా? మనుషులకు ప్రాణాలు పోయాల్సిన నేనే జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నానమ్మా. ఒక దుర్మార్గుణ్ణి జనులు చంపేస్తే ఆనందించారమ్మా. అదే దుర్మార్గుణ్ణి ఏరేస్తూ వెడుతుంటే నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారమ్మా. కానీ తప్పు చేసిన వాళ్ళను చూస్తే ఆగట్లేదమ్మా. తప్పు నాయనా. ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చూస్తే తప్పు చేసిన వాళ్లే భయపడతారు. తప్పు చేయని వాళ్ళు భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మం కావాలంటే, చెడును నిర్మూలించాలంటే ఆయుధం పట్టకుండా యుద్ధం చేసిన ఒక్క దేవుణ్ణి చూపించు. దేవుడికే తప్పలేదు, నువ్వెంత? రాముణ్ణి ఒక రాజుగా మాత్రమే చూసిన ఈ జనం రావణుణ్ణి చంపాక దేవుడిగా చూశారా? మంచి వాళ్ళకి ధర్మరాజువే నువ్వే, తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజువే నువ్వేనని ఈ జనం తెలుసుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారని నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తప్పును చంపే తప్పు లేదు. ఏ తల్లైనా తన్ని బాగా చూసుకునే కొడుకు పుడితే ఆనందిస్తుంది. కానీ ఊరంతా బాగుండాలనే కొడుకు పుడితే
ఇంతకు పదింతలు ఆనందిస్తుంది. సాక్షాత్తు ఆ నరసింహస్వామియే నరుడి రూపంలో నా కడుపున పుట్టాడురా.